మరొక నేత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత మాజీ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ ఉన్నారు. కిషోర్తో మాట్లాడదాం. సో కిషోర్ గారు, అసలు ఏంటి ఈ కేసుకు సంబంధించి దాదాపుగా మీ నేతలంతా కూడా ఒక కన్క్లూజన్కి వచ్చినట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే జైలుకు వెళ్ళడానికి తాను సిద్ధమని కేటీఆర్ చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన విచారణ తుది అంకానికి చేరుకుంది. సో దీంట్లో స్పష్టంగానే కనిపిస్తుంది ఇది న్యాయస్థానం ముందర నిలబడేటువంటి కేసుగానే కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా దీంట్లో ఉల్లంఘనలు అయితే స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే మీరు కూడా గత ప్రభుత్వంలో ఉన్నారు. ఇది క్యాబినెట్ నిర్ణయం లేకుండా ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్ జరగడం కానీ, లేదా ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా కేవలం హెచ్ఎండిఏనే ఒక ప్రైవేట్ సంస్థకు డబ్బులు చెల్లించడం కానీ, సో ఇదంతా కూడా ఆర్థిక ఉల్లంఘనలు కానీ, లేదా పూర్తిగా ఒక బాధ్యత లేకుండా ప్రవర్తించినటువంటి తీరుగా కనిపించట్లేదా మీకు? అంటే బాధ్యత లేకుండా ప్రవర్తించడం అంటే ఈ ఫార్ములా ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ లో కండక్ట్ చేపించడం అనేటువంటిది బాధ్యత లేకుండా ఉన్నట్టు కనిపిస్తుందా? ఎట్లయితుంది అది బాధ్యత లేకుండా? తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచాలి కాబట్టి 40 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు పక్కదారి మళ్ళీ అంటున్నారు. పక్కదారి ఎక్కడ మళ్ళీ ఇప్పుడు కూడా సంస్థనే ఒప్పుకున్నారు కదా, మా దగ్గర అమౌంట్ ఉన్నది అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇక పక్కదారి మళ్ళీ ఎక్కడ? ఈ రోజు వరకు నిజంగా నువ్వు డబ్బుల కోసమే మాట్లాడింది అయితే నువ్వు రద్దు చేసుకున్న తర్వాత అగ్రిమెంట్ కనీసం ఇయ్యాటి వరకు రిటర్న్ ఇవ్వమని అడిగినావా? ఒక మెసేజ్ పెట్టినావా? ఒక మెయిల్ చేసినావా? ఒక ఉత్తరం రాసినావా సంస్థకి? అంటే నీ కాన్సన్ట్రేషన్ డబ్బుల గురించి, దుర్వినియోగం గురించి కాదు, కేవలం రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు చర్యగానే భావిస్తున్నాం తప్పితే ఇందులో ఎలాంటిది. ఎందుకంటే ఓపెన్ ఛాలెంజ్ చేసి ఇప్పుడు కూడా కేటీఆర్ గారు పోతప్పుడు ఏం చెప్పిండు? నువ్వు ఓటుకు నోటు దొంగవు, నా మీద అపవాదు పెట్టినావు, నేను తప్పు చేసినాను, ఇద్దరం లైట్ డిటెక్టర్కి ఎదుర్కొందాం, లైవ్ లో టీవీలో కూర్చొని లైట్ డిటెక్టర్ పరీక్ష చేయించుకోవడం సిద్ధమేనా అన్నాడు. అంటే ఎంత నికార్సైనటువంటి కార్యక్రమం చేపడితే అంత ధైర్యంగా మాట్లాడగలుగుతారు మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నామంటే ప్రొసీజర్ ల్యాబ్స్ అంటే మీరు గమనించాల్సింది, ఒకవేళ ఎగ్జిక్యూషన్ పార్ట్ లో సంబంధించినటువంటి ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే దానికి సంబంధించి చట్టపరమైనటువంటి ఏముంటాయి అనేటువంటి ఫస్ట్ తెలుసుకోవాలి. ఎక్కడైనా సరే ప్రొసీజర్ ల్యాబ్స్ అయితే గనక జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన నష్టం ఏది ఉంటుందో దాన్ని తిరిగి కట్టమంటారు అంతే. దానికి ఏమి శిక్షలు జైలు పెట్టి ఉండదు. ఎందుకంటే అక్కడ దుర్వినియోగం జరిగింది కూడా ఏం లేదు కాబట్టి, పక్కదారి మళ్ళీ కూడా ఏం లేదు కాబట్టి, డైరెక్ట్ ఎక్కడికి పోయింది ఆ సంస్థకే చేరింది కాబట్టి అమౌంట్. ఇంకోటి హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి వాళ్ళ సొంత అధికారాల విషయంలో కూడా కొన్ని చర్చలు ఉన్నాయి. సొంతంగా వాళ్ళు డిసిషన్ తీసుకోవచ్చా, కంపల్సరీ అది హెచ్ఎండిఏ చైర్మన్ ఉన్న సీఎం గారికి రావాలా, లేకపోతే క్యాబినెట్ అప్రూవల్ కావాలా అనేటువంటి కూడా కొన్ని ఉంటాయి. ఎందుకంటే కొన్ని ఫైనాన్స్ కు సంబంధించినటువంటి అన్ని అప్రూవల్స్ క్యాబినెట్ ఆమోదం పొందాల్సిన అవసరం లేదు. కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకు స్వయం ప్రతిపత్తి కలిగి వాళ్ళ డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉంది అనుకుందాం. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సంబంధించినటువంటి అమౌంట్ విషయంలో, ఆర్థిక లావాదేవీల విషయంలో క్యాబినెట్ నిర్ణయమో లేకపోతే ఫినాన్స్ అప్రూవల్ అవసరం లేదు. వాళ్ళు సొంతంగా డిసిషన్ తీసుకోవచ్చు, ఆ కౌన్సిల్ కూర్చొని తీర్మానం చేసుకోవాలి. అట్లా కొన్ని ఉంటాయి. దానికి సంబంధించినటువంటి స్పష్టత వీళ్ళకు లేక, నేను రెడ్ హ్యాండెడ్ గా దొరికినటువంటి ఓటు నోటు దొంగను కాబట్టి వీళ్ళని కూడా బదనాం చేయాలి అట్లాంటి కేసులలో అనేటువంటి ఒక ప్రయత్నం కనపడుతున్నది. రేవంత్ రెడ్డి గారు సైకో లెక్క వ్యవహరిస్తున్నారు తప్ప అలా ఎలాంటిదంటే ఎలాంటి దొరకదు ఆయన. సో దీంట్లో కానీ ప్రభుత్వం కొన్ని వివరాలను అయితే బయటపెట్టింది. సో పూర్తిగా క్విడ్ ప్రోకో జరిగింది. ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ఏసీ నెక్స్ట్ అనేటువంటి సంస్థ ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్లను చెల్లించి తర్వాత ఈ రేసు నిర్వహించడం రాబడి చెప్పి చేతులు ఎత్తేసిన తర్వాత ఆ సంస్థను ప్రశ్నించాల్సినటువంటి ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ సంస్థ చెల్లించాల్సిన డబ్బులను ప్రభుత్వం ఎందుకు చెల్లించాల్సినటువంటి ఏవైతే సంస్థలు చెప్తున్నారో అలాంటి సంస్థలు ఎన్నికల బాండ్లకు సంబంధించినటువంటి ఏవైతే బాండ్లు ఇచ్చినారో అది బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ అందరికి ఇచ్చినారు. అన్ని సంస్థలు ఇచ్చినవి. దానికి క్విక్ ప్రోకోకు సంబంధం లేదు. ఎందుకు అంటే ఆ పర్టికులర్ కంపెనీస్ కి దీని వల్ల జరిగిన లాభం లేదు. మీకు అర్థమైతే లేదు పాయింట్ అసలు. దీనివల్ల వాళ్ళకి ఇప్పుడు ఈ కార్ రేసింగ్ సంబంధించి మీరు చెప్పే సంవత్సరం జరిగిన లాభం ఏం చెప్పారు నాకు? వాళ్ళు క్విక్ ప్రోకో చేయడానికి, వాళ్ళు స్పాన్సర్షిప్ చేయడానికి వచ్చిరండి. లాభం ఎక్కడ వాళ్ళకి అంటున్నా? క్విక్ ప్రోకో ఎప్పుడైతుంది నేను నీకు లాభం చేస్తా నువ్వు నాకు పైసలు అనేది కదా క్విక్ ప్రోకో. వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తుంటే వాళ్ళ ఖర్చేనా, వాళ్ళకి లాభం జరిగేది ఎక్కడిది? క్విక్ ప్రోకో ఎక్కడిది? కాబట్టి అసలు ఆ మాటే తప్ప అంటున్నా నేను. వాళ్ళు దేనికి వచ్చి ట్రైపార్టీ అగ్రిమెంట్ లో స్పాన్సర్షిప్ చేయడం కోసం వచ్చారు. మనకి ఖర్చైనా ఉల్టా, ఇంకా మనకి లాభం జరిగేది ఎక్కడ దాంట్లో? కాకపోతే ఒక పెద్ద ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మా బ్రాండ్ వాడుకోవడం వల్ల మాకు ₹2 పెరుగుతాయి అనేటువంటి దానికోసం చేస్తారు తప్ప ప్రత్యక్షంగా జరిగే లాభం ఎక్కడ? క్విక్ ప్రోకో అంటే ఎక్కడిది? నేను నీ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తే నువ్వు ఏదో రూపంలో ఆ కంపెనీ నుంచి మనం నాకు ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని క్విక్ ప్రోకో అంటారు. అదే అంటే వీళ్ళకి క్విక్ ప్రోకోలకు అర్థాలు తెలియదు, ప్రొసీజర్ ల్యాబ్ సంబంధించినటువంటి అర్థాలు తెలియదు. ఏదో ఒకటి మాట్లాడాలి, కన్ఫ్యూజ్ చేయాలి. తెలంగాణలో దిగజారిపోయింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. రేవంత్ రెడ్డిని అయితే అమనాబుద్ధులు తిడుతున్నారు, మీరు కూడా చూసే ఉంటారు. వీటన్నింటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఏదో ఒకటి పెట్టాలి, రోజు టైం పాస్ చేయాలనేటువంటి ప్రయత్నం తప్పితే మీరు ఇవాళ రాసి పెట్టుకొని ఇది కోర్టులో నిలబడే కేసు కాదు. వాళ్ళ మానసిక ఆనందం కోసం ఏదో ఒక వంక పెట్టి 2 సార్లు ఎక్కువ తిప్పుతారు, కాకపోతే 2 రోజులు అరెస్ట్ చేస్తారు. అంతకుమించి ఆయన చేయగలిగింది ఏమి అంటే ఏముండదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ గారు. సో ఇది మొత్తం మీద ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్షన్ ఇది. సో దీంట్లో ఎక్కడ కూడా క్విడ్ ప్రోకో జరగలేదు.
కేవలం హైదరాబాద్ ఇమేజ్ని పెంచడం కోసమే తాము చేసేటువంటి ప్రయత్నం అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు ఈ కేసు న్యాయస్థానంలో నిలబడుతుందా,